హ్మ్. హలో. గుడ్ ఈవెనింగ్ అందరికీ. ఈరోజు మనం కవర్ చేసుకునే టాపిక్ ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, మెయిన్ టాపిక్‌కి ఎళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి జనరల్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో, యూజువల్‌గా ఎవరైనా మన దగ్గరకొచ్చి మనం ఏది అనుకుంటే అది సాధిస్తాము అని ఎవరైనా చెప్పారంటే, మన ఫస్ట్ రియాక్షన్ ఏముంటుందంటే, వాళ్ళని చూసి ఒకసారి నవ్వుకుంటాము. తర్వాత మన మనసులో ఓహో! అబ్బా! ఏదైతే అది అయిపోతుందా? మనం ఏదనుకుంటే అదయిపోతుందా? అంత ఈజీనా? అలా అయితే మన లైఫ్‌లో అంతా అందరివి బావుంటాయి కదా! అని అనుకోని మళ్ళీ దానికొక అపోజిట్ క్వెషన్ యేసుకుంటామనమాట. ఇప్పుడు నేను దేశానికి ప్రధాన మంత్రి అయిపోవాలనుకుంటాను. అయిపోతానా? అని. అలాంటి క్వెషన్స్ అన్నీ మనం చాలా బాగా వేసుకుంటా ఉంటాం. ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు. కానీ మనం ఏం చేస్తామంటే యూజువల్‌గా నమ్మకాన్ని, అపనమ్మకంతో ముడిపెట్టేస్తాం. ముడిపెట్టి మన జీవితాన్ని చాలా బాగా పాడు చేసుకుంటూ ఉంటామనమాట. ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా ఫస్ట్ లైన్‌లోనే కట్ చేసేసి, దానికి క్వెషనింగ్ అంతా చేసేసుకొని, దాన్ని అక్కడికక్కడే కట్ చేసేస్తాం. కానీ యద్భావం తద్భవతి అనేది ఒకటుంది. ఆ సేయింగ్ దాని అర్థం ఏంటంటే, మనం ఏదనుకుంటే అది అవుతాం. కానీ దానికి ఒక టెక్నిక్ ఉంటుందనమాట. దానికి మైండ్‌కి సంబంధించిన సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్‌లో వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏది అనుకుంటే అది జరుగుతది. ఏదో జస్ట్ అనుకుంటే జరిగిపోతదా అనేది కాదు. దానికి ఫాలో అవ్వాల్సిన పద్ధతులు చాలా ఉంటాయి. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌తో ఆలోచించడం మొదలుపెట్టి, దాన్ని అప్లై చేసి, క్వెషనబుల్ మైండ్ కాకుండా అర్థం చేసుకుంటే, తప్పకుండా అది మనమే సాధించి చూపిస్తామనమాట. అది మనమే ప్రూవ్ చేస్తాం. యెస్, ఇట్ ఈస్ పాసిబుల్ అని. సో, ఈ మైండ్‌కి అంత పవర్ ఉంది. అలాంటి మైండ్ పవర్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక బుక్కే మన 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్.' సో, మెయిన్ కంటెంట్ కంటే ముందు ఫస్టు జస్ట్ జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ మన మైండ్. మన మైండ్‌లో బేసిక్‌గా 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాన్షియస్, ఇంకొకటి సబ్‌కాన్షియస్, ఇంకొకటి అన్‌కాన్షియస్. కాన్షియస్ అంటే చేతన మనస్సు. సబ్‌కాన్షియస్ అంటే సుప్త చేతన మనస్సు. అన్‌కాన్షియస్ అంటే అచేతన మనస్సు. సో, కాన్షియస్ అంటే ఇప్పుడు బేసిక్‌గా నేనిప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను. మీరందరూ నా ముందున్నారు. అయితే నేను మాట్లాడేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా బిహేవియర్, నా మాట తీరు జాగ్రత్తగా, ఆర్గనైజ్డ్‌గా, సిస్టమాటిక్‌గా ఉండాలి. అయితే ఆ సిస్టమాటిక్‌గా ఉండాలి అనే ఒక సిగ్నల్ మనకెవరిస్తున్నారు? మన కాన్షియస్ మైండ్ ఇస్తుంది. అంటే మన ముందు మనం కనిపిచ్చేది. అంటే విత్ ఆల్ సెన్సెస్‌తో అబ్జర్వ్ చేసేది. ఆ మైండ్ మనకిస్తుందనమాట. ఓకే. యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్. నీ బిహేవియర్ బావుండాలి, సిస్టమాటిక్‌గా ఉండాలి అనే సెన్స్ మనకొస్తుంది. తర్వాత అచేతన మనస్సుకెళ్తే, అన్‌కాన్షియస్ మైండ్‌కెళ్తే అది బేసికల్‌గా ఏమి తెలీదనమాట దానికి. అంటే బేసిక్‌గా అన్‌కాన్షియస్ మైండ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి కూడా చాలా కష్టం. ఫస్ట్ థింగ్. రెండవ థింగ్ వచ్చేసి ఈ పుస్తకంలో మనకి మెయిన్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు కాబట్టి దీని గురించి అసలు అవసరం లేదు. బట్ జస్ట్ యాస్ ఎ డిస్క్రిప్షన్ ఒక ఎక్స్‌ప్లనేషన్ చేయాలి అన్‌కాన్షియస్ మైండ్ అనుకుంటే అది మన మనసులో చాలా లోపల లోపల అంతరంలో అంతరభాగంలో ఉన్న ఆలోచన తరంగాలన్నీ ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లోకొస్తా ఉంటాయన్నమాట. అది సింపుల్ డెఫినిషన్. ఒకవేళ అచేతన మనస్సంటే ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే. నెక్స్ట్ కమ్స్ సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతన మనస్సు. అది మనకి పైకి కనిపించే కాన్షియస్ మైండ్ వెనకాల మనకి తెలియని ఎన్నో రహస్యాలు, సంకేతాల పుట్ట ఒకటి ఉంటుందన్నమాట. అదే మన సబ్‌కాన్షియస్ మైండ్. సో, బేసిక్‌గా ఈ కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్‌కి మధ్యలో ఉండేది సబ్‌కాన్షియస్ మైండ్. సో, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక శాస్త్రవేత్త, మనస్తత్వ శాస్త్రవేత్త ఏం చెప్తారంటే, ఇది ఒక ఐస్‌బర్గ్ లాంటిది అని. అంటే బేసిక్‌గా ఒక ఐస్‌బర్గ్‌ని తీసుకొనొచ్చి మనం ఒక వాటర్‌లో వేసినప్పుడు పైన లేయర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్న లేయర్స్ మనకేమి కనిపించవు. ఆ పైనున్న లేయరే కాన్షియస్ మైండు. ఆ లోపలున్న లేయర్సే అన్‌కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్స్. సో, ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ ఆఫ్ ద బుక్ వస్తే 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్'. దీని ఆథర్ వచ్చేసి జోసెఫ్ మర్ఫీ. సో, ఈ బుక్కు ఫస్ట్ టైమ్ 1963లో పబ్లిష్ చేశారు. ఇన్ 17 లాంగ్వేజెస్. అప్పటినుంచి ఇప్పటి వరకు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయన్నమాట. ఈ 'పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్'. సో, మన ఆథర్ జోసెఫ్ మర్ఫీ ఐర్లాండ్‌కి చెందిన ఒక సైకాలజిస్ట్ అండ్ ఫార్మసిస్ట్.
వాళ్ళ నాన్న వచ్చేసి హెడ్ మాస్టర్ అన్నమాట. సో, జోసెఫ్ మర్ఫీ ఒక ఫార్మసిస్ట్ లాగా పనిచేసిన తర్వాత కొన్ని రోజులు ఇండియాకొచ్చాడన్నమాట కొన్ని రోజులకి. ఇండియాకొచ్చినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఋషుల దగ్గర వేద శాస్త్రాలు, హిందూ ధర్మ విశిష్టత వీటన్నిటి గురించి తెలుసుకున్నాడు. తర్వాత అతను తెలుసుకున్న తర్వాత అతనేమైతే కనుక్కున్నారో ఆ విషయాలన్నీ అన్నిటి గురించి రేడియో షోస్‌లో లెక్చర్‌గా ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఈ బుక్‌లో మనకి జోసెఫ్ మర్ఫీ ఏవైతే విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేశారో అవి ఎంతో మంది మీద రిసర్చ్ చేసి విజయం సాధించినవన్నమాట. అది జస్ట్ ఊరికే ఆయన రాసినవి కాదు. అది ప్రాక్టికల్‌గా అప్లై చేసి సక్సెస్‌ఫుల్ అయిన తర్వాతనే మన దగ్గరకొచ్చింది ఈ నాలెడ్జ్. సో, ఇంకా ఈ బుక్‌లో ఏమేమి ఉంటాయంటే మనీకి సంబంధించి, మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి, భయాలకి సంబంధించి, మూఢనమ్మకాలకు సంబంధించి ఇలా ఆథర్ చాలా చాలా విషయాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, బేసిక్‌గా ఈ బుక్‌లో 20 టాపిక్స్ ఉన్నాయి. సో, ఈ బుక్‌లో ఆయన జోసెఫ్ మర్ఫీ మన ఆథర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనకి కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తా ఉంటుందన్నమాట. ఓహ్! ఇది నిజమా? ఇది నిజంగా జరుగుతుందా అని. కానీ దానికి ఇందాక చెప్పుకున్నట్టు దానికి సంబంధించిన రిసర్చెస్ అన్నీ ఆల్రెడీ జరిగిపోయి అన్నీ నిజమే అని, వాస్తవాలని తేలాయన్నమాట. సో, మనమంతా ఏది విన్నా కూడా ఒక ఓపెన్ మైండెడ్‌నెస్‌తో ఈ విషయాలన్నీ విని, అర్థం చేసుకొని, ఆచరిస్తే మనకి చాలా ఉపయోగపడుతుంది. మన లైఫ్‌ని సెట్ పరుచుకునేదానికి, డెవలప్ చేసుకునేదానికి, ఇంప్రూవ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుందనమాట. సో, ఇక్కడ జోసెఫ్ మర్ఫీ చాలా చెప్పారు. బట్ టాపిక్ వైస్ నేను జస్ట్ ఒక సమ్మరీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ టాపిక్‌కెళ్ళిపోతే ద ట్రెజర్ హౌస్ వితిన్ యూ. అంటే బేసిక్‌గా ప్రతి మనిషిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. అంటే మనలో ఒక సంపద ఉంది అని తెలుసుకోగలుగుతారనమాట. మనుషులలో 2 రకాల మనుషులుంటారు డిఫరెన్షియేట్ చేస్తే. ఒక టైప్ వచ్చి అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్ళు, అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు. ఇంకా సెకండ్ ఫేజ్‌లోకొస్తే అయస్కాంత ప్రభావం లేనివారు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లేనివాళ్ళు. ఎలాగైతే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎలాగైతే ఒక ఐరన్ పీస్‌కి, ఒక ఇనుప ముక్కకి అయస్కాంత శక్తి చేరితే అది 12 టైమ్స్ దాని బరువుని పైకి ఎత్తగలుగుతుందో, అలాగే అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దాన్ని సాధించుకోగలుగుతారు. ఇక్కడ అయస్కాంతం మ్యాగ్నెట్ అంటే ఏంటో కాదు. మనుషుల దగ్గరకొచ్చేటప్పుడు మ్యాగ్నెట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం. ప్రాసెస్ మీద ఒక నమ్మకము అండ్ మన మీద మనకి నమ్మకము. అలాగే ఈ మ్యాగ్నెటిక్ పవర్ లేని వ్యక్తులు ఎప్పుడు భయంగా ఉంటారనమాట. ఎప్పుడు అనుమానం మనం ఇది చేయగలమా? చెయ్యలేమా? ఎప్పుడు భయం ఏమవుతుందో అని. అలాంటి సిట్యుయేషన్స్‌లో బ్రతుకుతూ ఉంటారు. మనము ఈ అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తిలాగా మారాలి అంటే మనలో ఉన్న హిడెన్ ట్రెజర్, గుప్త నిధి శక్తి గురించి తెలుసుకోవాలి. ఆ శక్తి పేరే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే సబ్‌కాన్షియస్ మైండ్. సో, మనకు ఉండేది బేసిక్‌గా ఒక్కటే మైండ్ అన్నమాట. కానీ అందులో మళ్ళీ 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది బేసిక్‌గా ఒక షిప్‌కి ఉండే కెప్టెన్ లాగా పనిచేస్తుందన్నమాట. అంటే కెప్టెన్ ఏ దిక్కుకి వెళ్ళమని మనకి ఆర్డర్ చేస్తే ఆ షిప్ వాళ్ళకి ఆర్డర్ చేస్తే ఇంజిన్ రూమ్‌లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు అలాగే కెప్టెన్ చెప్పినట్టు ఆ డైరెక్షన్స్‌ని మారుస్తా ఉంటారు. అలాగే మన కాన్షియస్ మైండ్ ఏది నిజమని నమ్మి అంగీకరిస్తుందో దాన్నే మన సబ్‌కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచికి, చెడుకి, నిజానికి, అబద్ధానికి ఏమీ తేడా తెలీదనమాట. ఎగ్జాంపుల్ మనం ఒక పనిని ఇది నా వల్ల కాదు, ఇది పదే పదే అన్నామనుకోండి అలా నా వల్ల కాదు, నేను చేసుకోలేను, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆ పని చేయటానికి ఎప్పుడు సపోర్ట్ చేయదనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్‌లోనే మనం చూస్తూ ఉంటాం గదా! ఒక సినిమా వాచ్ చేస్తుంటాం. మనకది తెలుసు. ఆల్రెడీ ఒక షూటింగ్ జరిగి, మనుషుల్ని పెట్టి ఒక టెక్నికల్‌గా మనకి ప్రొజెక్ట్ చేస్తారు అని తెలుసు. కానీ అది చూసినప్పుడు ఏదైనా భయానకంగా కనిపిస్తే భయపడతాం. ఏదైనా సెంటిమెంటల్‌గా ఉంటే బాధపడతాం. అదంతా ఏం చేస్తుంది సబ్‌కాన్షియస్ మైండు
నిజమని నమ్ముతుంది. ఎందుకంటే మనం కాన్షియస్‌గా ఆ మూవీని వాచ్ చేస్తూ ఉన్నాము. వాచ్ చేసి కాన్షియస్‌గా వాచ్ చేసి ఆ ఫీలింగ్స్ అన్నీ తీసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టేస్తామనమాట. సో, అక్కడి నుంచి ఏమవుతదంటే ఆ ఎమోషన్స్ అన్నీ యాడ్ అయ్యి బాధ, భయం అవన్నీ జరుగుతాయి. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. దానికి నిజానికి, అబద్ధానికి తేడా తెలియదు. తర్వాత దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆథర్ చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం నీనా డబ్ల్యూ అనే ఒక లేడీ ఒక షాపింగ్‌కెళ్ళినప్పుడు అందులో ఒక మంచి స్పానిష్ లెదర్ బ్యాగ్ చూస్తుందనమాట. కానీ ఆ ప్రైస్ చూసి షాక్ అయిపోతుంది. అమ్మో! ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. ఇది మన రేంజ్ వస్తువు కాదు. దీన్ని మనం ఎప్పటికి కొనుక్కోలేము అని ఒక థాట్ జస్ట్ అలా అనుకోబోయింది. కానీ ఆమెకు జోసెఫ్ మర్ఫీ ఒక విషయం చెప్పారు. అది గుర్తొచ్చిందనమాట. ఆ విషయం ఏంటంటే ఎప్పుడు నెగెటివ్‌గా ఏది మాట్లాడకూడదు. అలా ఒకవేళ నెగెటివ్ థాట్స్ అనేటివి వస్తే దాన్ని వెంటనే మనం రివర్స్ చేసుకోవచ్చు. అలా రివర్స్ చేసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితం వస్తుందనమాట. సో, అది ఆమె గుర్తుపెట్టుకొని ఆ బ్యాగ్ చూస్తూ తనకొచ్చిన నెగెటివ్ థాట్‌ని పాజిటివ్ థాట్‌గా కన్వర్ట్ చేసుకొని ఒక అఫర్మేషన్ చెప్పుకుంది. ఏంటంటే ఈ బ్యాగ్‌ని నా సబ్‌కాన్షియస్ మైండ్ కొనేలా చేస్తుంది. ఇది నాది. ఈ బ్యాగ్ నాదని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని ఒక కంప్లీట్ పాజిటివ్ థాట్‌ని రిలీజ్ చేసేసి ఇంక దాని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతుందనమాట. తర్వాత ఏమవుతదంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫియాన్సీ క్రిస్మస్ గిఫ్ట్ కింద సేమ్ అదే బ్యాగ్ ప్రెజెంట్ చేస్తారనమాట. సో, అంత పవర్ ఉంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి. అలాగే ఇప్పుడు మనకి వాటర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి ఒక ఫార్ములా కావాలి కదా! H2O అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ కూడా ఒక కార్బన్ ఆటమ్ అండ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే మనకి మనం అనుకున్నవి యూనివర్స్ నుంచి రెస్పాన్స్ రావాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే లా ఆఫ్ బిలీఫ్ అంటే నమ్మక సిద్ధాంతం. ఎప్పుడైతే మనం ఇది సాధించగలము అని గట్టిగా నమ్ముతామో అప్పుడే సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరించి అది సాధించటానికి మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మొత్తాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాము. అది ఎలా అంటే హౌ యువర్ మైండ్ వర్క్స్. అది మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది. సో, బేసిక్‌గా మన మైండ్‌లో అగైన్ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. కాన్షియస్ మైండ్ అంటే ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ మైండ్. అంటే మన కాన్షియస్ మైండ్ ఎప్పుడు పంచేంద్రియాల ద్వారా మన ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. అంటే విత్ అవర్ ఐస్ మన 5 సెన్సెస్ ఉన్నాయి కదా! ఐస్, నోస్, మౌత్, టచ్ వీటి ద్వారా యాక్టివ్‌గా ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తా ఉంటుంది. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది సబ్జెక్టివ్ మైండ్. అది పంచేంద్రియాలు పని చెయ్యనప్పుడు చాలా చాలా యాక్టివ్‌గా పనిచేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోయేటప్పుడు. సో, కాన్షియస్ మైండ్ బేసిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక వాచ్‌మెన్ లాగా పనిచేస్తా ఉంటుంది. ఎందుకు అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనకి ఏం కరెక్ట్ చేస్తున్నదా? తప్పు చేస్తున్నదా? ఎగ్జిస్టింగా? నాన్ ఎగ్జిస్టింగా? ఏమి తెలీదు. అందుకని ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెడు ప్రభావం పడకుండా కాన్షియస్ మైండ్ ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. సో, బేసిక్‌గా ఈ సైకాలజిస్ట్‌లుంటారు గదా! వాళ్ళు హిప్నాటిజం అనే టెక్నిక్‌తో సబ్‌కాన్షియస్ మైండ్ మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎప్పటినుంచో చేస్తూ ఉన్నారు. బేసిక్‌గా హిప్నాటిజం అంటే అది ఒక నిద్ర లాంటి స్థితనమాట. అలాంటి స్టేట్‌లోకి తీసుకెళ్ళి దాంట్లో ఆ స్టేట్‌లోకి తీసుకెళ్ళి మనకి అఫర్మేషన్స్ మనల్ని ఆహ్, కొన్ని మాటలు చెప్పడం అది జరుగుతుందనమాట. ఆహ్, ఆహ్, ఆ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు మనకి కళ్ళు మూసుకుంటాము. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది? మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి ఏం చెప్తున్నాడు అనేది మనకి బాగా వినిపిస్తుంది. బట్ స్టిల్ మనం ట్రాన్స్‌లో ఉంటామనమాట. అలాంటి స్టేట్‌లో ఉన్నప్పుడు ఎలాంటి సిల్లీ సజెషన్స్ ఇచ్చినా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తుంది. వాటిని రిసీవ్ చేసుకుంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒకతను హిప్నోటిజం చేస్తున్నారనుకోండి. నువ్వు క్యాటు అని ఒక మాట మాట్లాడితే తనేం చేస్తాడంటే ఆ పర్సన్ ఎవరైతే హిప్నోటిజంకి గురవుతున్నారో ఆ పర్సను ఆ క్యాట్ లాగా
అరవటము, ఆ క్యాట్ లాగా బిహేవ్ చేయటము, దానిలాగా అరవటం చేస్తాడనమాట. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. ఎస్పెషల్లీ ఇలాంటి ఒక నిద్ర లాంటి స్థితిలోకి తీసుకొని వెళ్లి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన మైండ్ మనకి మన మైండ్‌కిచ్చే సజెషన్స్‌ని ఎన్ని రకాలుగా తీసుకుంటుంది అంటే 2 టైప్స్ అన్నమాట. ఒకటి ఆటో సజెషన్, సెకండ్‌ది హెటెరో సజెషన్. ఆటో సజెషన్ అంటే ఎవరికి వాళ్ళు ఇన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. సెల్ఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటారు. దాన్ని ఆటో సజెషన్ అంటారు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలి అంటే మన ఆథర్ ఇచ్చిన ఎగ్జాంపులే చెప్తున్నానిక్కడ. ఆథర్ ఒక జెనెట్ అనే ఒక లేడీకి ఏం చెప్తారంటే ఫస్టే చెప్పుంటారనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి, నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలని. సో, తనకెప్పుడు సింగింగ్ కాంపిటీషన్ ఉందనమాట. సో, తనెప్పుడు ఫీలింగ్ ఏంటంటే, నేను సరిగ్గా పాడలేను, స్టేజ్ మీదకెళ్తే నాకు ఫియర్స్ ఒస్తది, నేను పాడలేను, నా గొంతు బావుండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అలాంటివి ఎప్పుడు మైండ్‌కి ఇచ్చుకుంటూ తను తనకున్న కాన్ఫిడెన్స్‌ని లూజ్ అవుతదనమాట. బట్ అగైన్ వెంటనే తను రికగ్నైజ్ చేస్తది. ఓకే. నాకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోని వెంటనే రికగ్నైజ్ చేసి, మళ్ళా సెల్ఫ్ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ నేను పాడగలను, పాడుతున్నాను. ఏవైతే తను నెగెటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చుకుందో తన మైండ్‌కి ఎగ్జాక్ట్‌గా తను అంతా రివర్స్ చేసేస్తుందనమాట. అలా చేసిన తర్వాత 1 వీక్ సేమ్ ఇలా అఫర్మేషన్స్ చేసుకుంటూ 1 వీక్ తర్వాత తను సింగింగ్ కాంపిటీషన్‌లో పాడినప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. సో, అంత పవర్‌ఫుల్ మనకి మనం ఇచ్చుకునే ఆటో సజెషన్స్ వితౌట్ ఎనీ జడ్జ్‌మెంట్. సెకండ్ వచ్చేసి హెటెరో సజెషన్. హెటెరో సజెషన్స్ అంటే అవతల వాళ్ళు మనకిచ్చేటివి. అంటే ఇక్కడ అవతల వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా చాలా ఉంటుందనమాట. మనకి అది బిలీవ్ చేయాలని ఇష్టం లేకపోయినా కూడా వచ్చి చెప్తారు. "నీకిది చేత కాదు. నీకిది కష్టమేమో. నువ్విది చేయలేమేమో." ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనకిష్టమున్నా, ఇష్టం లేకపోయినా దాన్ని ఒక బాధతో తీసుకుంటాం గదా! ఆ బాధతో ఒక ఎమోషన్ యాడ్ చేసి ఆ కాన్షియస్ మైండ్ నుంచి తీసుకున్నప్పుడు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా అదే వెళ్తదనమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది సబ్‌కాన్షియస్ మైండ్ అది తీసుకుంటుంది. దాన్ని తీసుకొని దాన్నే నిజం జేస్తది. కాబట్టి మనము ఎప్పుడు గూడా మనం ఎలాంటి థాట్స్ ఇస్తున్నాము అనేది ఐడెంటిఫై చేసి, చెప్పే అఫర్మేషన్స్ ఎప్పుడు పాజిటివ్‌గా చెప్పుకుంటే, మన థాట్ ప్రాసెస్‌ని మార్చుకుంటాం. వెంటనే పాజిటివ్‌గా రావు. కానీ మనం దాన్ని ట్రై చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి రికగ్నైజ్ చేయడమే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే. నాకు ఈ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఫస్ట్ రికగ్నైజ్ చేస్తామో, అప్పుడే మన గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో మన ఆథరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇది యాస్ట్రాలజీని రిలేట్ చేయొచ్చనమాట దీంతో. జోసెఫ్ ఒక రిలేటివ్ ఒకతను యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడనమాట. అతని మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటదంటే, వేరే వాళ్ళ అంటే నేనిప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ హెటెరో సజెషన్‌కనమాట. అతని మైండ్ సెట్ ఎప్పుడు వేరే వాళ్ళ ఆలోచనలు తీసుకునే విధంగా ఉండేది. ఎప్పుడు ఎవ్వరు ఏది చెప్పినా దాన్ని తీసుకొని 10 మందికి చెప్పేసి దాన్ని రీలీవ్ చేస్తూ ఉండేవాడనమాట. సో, బేసికల్‌గా యాస్ట్రాలజీ అనేది ఒక కంప్లీట్ మైండ్ గేమ్. సో, ఇట్లా ఈ జోసెఫ్ రిలేటివ్ యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, "నువ్వు నెక్స్ట్ అమావాస్యలో చనిపోతావు" అని చెప్తారు. సో, ఇతనేం చేస్తాడంటే, మొత్తం అందరి దగ్గరికెళ్ళి దాన్ని రిలీవ్ చేస్తూ, రిపీట్ చేసుకుంటూ, అలా చేసి నిజంగానే చనిపోతాడు ఆ రోజు. సో, ఇక్కడ మన సబ్‌కాన్షియస్ మైండ్ చాలా తెలివైందనమాట. దానికి ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉంటుంది దాని దగ్గరే. అయినా ఎంత చేసినా, ఎంత తెలిసినా కూడా మనం చేసే పనికి మనకి సబ్‌కాన్షియస్ మైండ్ చాలా పవర్‌ఫుల్ అని తెలిసినా కూడా మనం ఏదన్నా తప్పు పని అంటే కరెక్ట్‌గా చేయకుండా ఉంటే అదెప్పుడు మనకి అడ్డు చెప్పదనమాట. రిస్ట్రిక్ట్ చేయదు మనల్ని. మనతో వాదించదు. మనతో స్టాప్ అని ఏం చెప్పదు. అందుకే మనం సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఎప్పుడు మంచి ఆలోచనలను ఇవ్వాలన్నమాట. ఆ ఆలోచనలను అదేం చేస్తుందంటే స్వీకరించుకొని దాన్ని ట్రూ అయ్యేలాగా చేస్తది. సో, ఇక్కడ ఆ పర్సన్ చనిపోయాడు అన్నాం కదా! అది యాస్ట్రాలజిస్ట్ చెప్పడం వల్ల అతను చనిపోలేదు. ఆ యాస్ట్రాలజిస్ట్ చెప్పింది నిజము అని గట్టిగా నమ్మి దాన్ని రిలీవ్ చేసి అతను చనిపోయే వరకు దాన్ని ప్రతిరోజు రిపీట్ చేసుకుంటూ నెగెటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవడం వల్ల అతను చనిపోయాడు.
ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ వచ్చేసి ద మిరకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క మిరకిల్స్ మనం యాక్చువల్‌గా తెలుసుకుంటే చాలా చాలా సర్ప్రైజ్ అయిపోతాం అనమాట. సో, దానికి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. ఒకసారి జోసెఫ్ మర్ఫీ ఇండియాలో రిషికేష్‌లో ఉన్న ఒక యోగా ఫారెస్ట్ యూనివర్సిటీకి ఉపన్యాసం చెప్పేదానికి వెళ్లారనమాట. అక్కడికెళ్ళినప్పుడు ఒక సీనియర్ సర్జన్‌ని కలుసుకున్నారు. అతను ఏవైతే విషయాలు చెప్పారో అవి చూసి, అవి విని చాలా ఆశ్చర్యపోయాడనమాట. సో, ఇంతకీ అతను ఏం చెప్పాడంటే 18థ్ సెంచరీలో 18వ శతాబ్దంలో పేషెంట్స్‌కి ఆపరేషన్స్ చేసే ముందు మత్తు మందు ఉండేది కాదంట. అప్పుడు డాక్టర్స్ పేషెంట్స్‌కి ఏం చేసేవాళ్ళంటే యోగ నిద్ర స్థితిలోకి తీసుకొని వెళ్లి ఆపరేట్ చేసేవాళ్ళంట. ఆపరేషన్ అయ్యాక వాళ్ళకి ఎటువంటి నొప్పి కలగడం కానీ, లేకపోతే వాళ్ళు చనిపోవడం కానీ అలాంటివి ఏమి జరగలేదంట. సో, అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న పవర్. ఇంకొక బుక్‌లో ఏదో చదివాను నేను. మిలిటరీలోనో ఎక్కడో యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళుంటారు గదా! మన లీడర్స్ వాళ్ళకి దెబ్బలు తగిలితే ఒకసారి ఎప్పుడో మెడిసిన్ అయిపోయినప్పుడు షుగర్ బాల్స్‌ని మెడిసిన్స్ టాబ్లెట్ లాగా ఇస్తే వాళ్ళు అది మెడిసిన్ అనుకోని తీసుకొని ఆ నమ్మకంతో వితౌట్ ఎనీ మెడిసిన్ అందరూ బ్రతికారంట. అది ఏదో బుక్‌లో చెప్పారు. ఐ డోంట్ రిమెంబర్. బట్ ఈ ఎగ్జాంపుల్ గూడా ఉంది. సో, మనం టాబ్లెట్ తీసుకుంటున్నాము అని మనం నమ్ముతున్నాం. అది టాబ్లెట్ కాకపోవచ్చు. మన నమ్మకాన్ని బట్టే మనము మనకున్న రోగాలని తీసేసుకుంటున్నాము. యూ ఆర్ ద సో, ప్లెసిబో నాన్న. యాహ్! హుహు. సేమ్ పించ్. అను యాహ్! గో అహెడ్. ఆ బుక్ పేరు 'యూ ఆర్ ద ప్లెసిబో'. యూ ఆర్ ద ప్లెసిబో. ఓకే. ఓకే. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనుకున్నాను. వినలేదు. ఓకే. యాహ్! యూ ఆర్ ద ప్లెసిబో. యాహ్! సో, మన బాడీ మొత్తాన్ని క్రియేట్ చేసి, డిజైన్ చేసింది మన సబ్‌కాన్షియస్ మైండే అన్నమాట. కాబట్టి మన బాడీలో ఏ పార్ట్‌కి గాయమైనా కూడా దాన్ని నయం చేసగలిగే శక్తి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉంటుంది. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాన్స్‌లో లూడీస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక పవిత్ర స్థలం ఉందన్నమాట. ప్యూర్‌గా ఉండే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో వాటర్ తీసుకున్నా, లేకపోతే ఆ ప్లేస్‌లోకెళ్ళి స్నానం చేసినా అన్ని రోగాలు పోతాయి అనేసి ఒక గట్టి నమ్మకం ఉందన్నమాట. అలా రోగాలు హీల్ అయిన కేసెస్ కూడా చాలా చాలా ఉన్నాయి. వాటిలో ఒక కేస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేడమ్ బైన్ అనే ఒక లేడీది. తను పుట్టు పుట్టుకతో అంధురాలో ఏంటో మనకు తెలీదు. తను అంధురాలు అని చెప్పారు. అంధురాలు. షీ ఈస్ బ్లైండ్. ఎందరో ఆమెని టెస్ట్ చేసి కంటి చూపు ఇంక రాదు అని చెప్పేసారనమాట. అయితే అదే టైంలో ఆమెకి ఈ లూడిక్ ప్రాంతానికి చెందిన ఈ పవిత్ర స్థలం ఉంది కదా! దాని గురించి తెలుసుకుంటుంది. సరే ఎలాగన్నా అక్కడికి వెళ్ళి కంటి చూపు వెళ్తే ఆహ్, న కంటి చూపు నయమవుతుంది అనేది గట్టిగా నమ్మింది. అక్కడికి వెళ్ళి ఆ నీటిని తీసుకొని తాగింది. ఆమెకు కంటి చూపు వచ్చేసిందనమాట. సో, ఇక్కడ మనము మెయిన్‌గా గ్రహించాల్సిందేంటంటే, ఆ ప్లేస్‌లోకి తను వెళ్ళటం వల్ల కంటి చూపు రాలేదు. బేసిక్‌గా తను అక్కడికి వెళితే తనకి కంటి చూపొస్తుంది అని ఏదైతే ఆ నమ్మకం ఉందో, ఆ నమ్మకం వల్ల తనకి కంటి చూపొచ్చింది. సో, బేసిక్‌గా నమ్మకం అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక థాట్, ఒక ఆలోచన. అది దేన్నైతే నమ్ముతుందో అది నిజంగా అలాగే జరిగేలా చేస్తుందనమాట. నెక్స్ట్ టాపిక్ మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సో, మనకి ఓల్డెన్ డేస్‌లో ఏం జరిగేదంటే మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, కంకణాలు ఇవన్నీ గూడా వాడేవారు. సో, గ్రీక్స్ వాళ్ళు ఉన్న టైంలో హికెట్ అనే ఒక దేవత ఉందంట వాళ్ళకి. ఆ దేవత కల్లోకి రాటానికి వాళ్ళు విచిత్రమైన ఆచారాలన్నీ పాటించేవాళ్ళంట. ఈ బల్లులు, సాంబ్రాణి, కొన్ని సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని దంచి పొడి చేసి దాన్ని ఒక మెడిసిన్ లాగా చేసుకొని నిద్రపోయే ముందు పడుకునే ముందు దాన్ని తీసుకునేవారట. అలా తాగిన వారికి ఆ రోజు రాత్రి నిజంగా ఆ దేవత వాళ్ళ కల్లోకొచ్చేదంట. వచ్చి వాళ్ళకేవైతే కోరికలున్నాయో, వాళ్ళకేవైతే రోగాలున్నాయో వాటిని నయం చేసేదంట.
సో, అంటే ఇది బేసిక్‌గా వాళ్ళు మైండ్ తోటి ఎంత గట్టిగా నమ్ముతున్నారు అనేది, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎంత గట్టిగా తీసుకున్నారనేది ఇక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలనమాట. తర్వాత మనకు ఎవరైనా ఈ మాంత్రికులు గాని, ఈ మండలు వేసేవాళ్ళు అంటారు. వాళ్ళు ఏవైతే చెప్తారో అవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే మనకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం, మనకి మన మీద కంటే అందరి మీద చాలా నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలు ఏ నమ్మకం అంటే ఓకే. వీళ్ళ దగ్గరికెళ్తే మన రోగాన్ని వీళ్ళు నయం చేస్తారు. నయమైపోతుంది అని మన సబ్‌కాన్షియస్ మైండ్ నమ్ముతది. కాబట్టి అది న న నయమవుతుందనమాట. నాట్ బికాజ్ వాళ్ళు ఏదో చెప్పారని కాదు. సో, ఈ యాక్యుపంక్చర్, ప్రకృతి వైద్యము ఇవన్నీ కూడా ఈ ఈ వీటి ద్వారా చేసే హీలింగ్స్ అన్నీ కూడా ఈ ఈ ఈ ఎగ్జాంపుల్స్‌లోకి వచ్చేటివే అన్నమాట. అన్నీ ఎవరు ఏ పద్ధతి వాడినా కూడా అన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌నే ఆహ్, స్వీ స్వీకరించి నయం చేసుకుంటుందనమాట. అదే నయం చేసుకుంటుంది. ఈ మధ్యలో ఈ పీపుల్ మనల్ని ఏం చేయరు. బేసిక్‌గా మన నమ్మకమే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపించినప్పుడు అది, అది హీల్ చేసుకుంటుంది మన బాడీని. 17థ్ సెంచరీలో ఆస్ట్రియాకి చెందిన మెస్మర్ అనే ఒక వైద్యుడున్నారు. ఆయన హిప్నోటిజం ద్వారా రోగాలను నయం చేయొచ్చు అని మొట్టమొదటగా కనిపెట్టాడనమాట. దీన్నే మెస్మరిజం అని కూడా పిలుస్తారట. మెస్మర్ మొదట ఒక అయస్కాంతం, ఒక మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని ఎవరైతే పేషెంట్స్ ఆయన దగ్గరకొస్తారో వాళ్ళకి టచ్ చేపిచ్చి ఆ రోగాన్ని నీ మ్యాగ్నెట్ తీసేసుకుంటుంది అని వాళ్ళకి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఇన్‌స్ట్రక్షన్ పంపించి, అలా సబ్‌కాన్షియస్ మైండ్‌కి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పి అలా నయం చేసేవారట. ఆ తర్వాత జస్ట్ టచ్‌తోనే చేతుల స్పర్శతోనే వాళ్ళకి రోగాలన్నీ నయం చేసేవారట. ఈ దీనికి సంబంధించిన మూవీ 1994లో 'మెస్మర్' దాని మూవీ పేరు. చూడాలి అది యాక్చువల్‌గా. 'మెస్మర్' అనే మూవీలో ఉన్నాయన్నమాట. అప్పట్లో ఎలా హీల్ చేసేవాళ్ళు, మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద డైరెక్ట్‌గా ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారంట. సో, ఫైనల్‌గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే, ఆథర్ మనకేం చెప్తున్నారంటే, ఏ రోగాన్నైనా నయం దానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే మన నమ్మకం. మనం నమ్మినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని పవర్‌ని రిలీజ్ చేస్తుంది. అది ఎప్పుడైతే మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళి అది నమ్ముతుందో, అప్పుడు మాత్రమే దాని యొక్క కంప్లీట్ పవర్‌ని బయట పెడుతుందనమాట. నెక్స్ట్ టాపిక్ 5 మెంటల్ హీలింగ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. సో, అప్పట్లో ఒక సేయింగ్ ఉండేదట. డాక్టర్ కట్టుగడతారు, దేవుడు నయం చేస్తాడు అని. అంటే ఇక్కడ దేవుడు అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ అని అర్థం. దేవుడు అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మన పవరే అన్నమాట. సో, ఇక్కడ 2 మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక శక్తిని బయటకు తీసుకురావాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. 2 దారులు. ఒకటి నమ్మకం, రెండవది గుడ్డి నమ్మకం ఆర్ మూఢనమ్మకం. ఆ రెండే. సో, సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేసే తీరు తెలుసుకున్న వ్యక్తులకు మూఢనమ్మకాలతో అసలు పనే లేదు. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ శక్తి గురించి తెలియని వారి కోసం అప్పట్లో ఈ మూఢనమ్మకాలనన్నీ సృష్టించారనమాట. చేతులకు, కాళ్ళకు దారాలు, తాయెత్తులు కట్టుకోటాలు, మూలికలతో చేసే కషాయాలు తాగటాలు, ఈ బల్లి శాస్త్రము, నల్ల పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే, అప్పట్లో ఆహ్, 6 తర్వాత గోర్లు కట్ చేయకూడదు, లేకపోతే నల్ల పిల్లిని ఎదురు రాకూడదు, ఇలా అంటా ఉంటారు గదా! నాకు తెలిసిన రీజన్స్ ఏంటంటే, అప్పట్లో 6:00కి ఈవినింగు సన్‌సెట్ అయిపోయిన తర్వాత మనకి వెలుతురుండేది కాదు. ఇప్పటిలాగా కాదు గదా! లైట్స్ లేవు గదా! అప్పుడు మనం గోర్లు కట్ చేసుకుంటే, మనం తినే పదార్థాలలో అప్పుడు ఇల్లులు గూడా చిన్న చిన్నవిగా ఉండేటివి గదా! తినే పదార్థాలలో పడిపోయి, అది మంచిది కాదని అలా ఒక మూఢనమ్మకాన్ని ఇప్పుడు ఇట్లా కట్ చేయొద్దు అని ఎవరికన్నా చెప్పినప్పుడు, నేను జాగ్రత్తగా కట్ చేసుకుంటాను అని చెప్పేసి కట్ చేసుకొని అది అందులో పడతదో లేదో మనకు తెలీదు గదా! సో, ఇలాంటి వాళ్ళ కోసం ఈ మూఢనమ్మకాలొచ్చాయన్నమాట. కట్ చేసుకోకూడదు అంతే. పిల్లి గూడా అంతే. పిల్లి నల్ల పిల్లి అని ఎందుకు స్పెసిఫిక్‌గా అంటారు అంటే, నల్ల పిల్లి చీకట్లో వెళ్ళినప్పుడు కనపడదు కదా! ఇప్పుడు ఒక మనిషి ఆ నల్ల పిల్లి ఎదురొచ్చి దాని గుడ్లు చాలా బ్రైట్‌గా ఉంటాయి గదా! అది చూసినప్పుడు వీళ్ళు పానిక్ అయ్యి
పడిపోవటమో, లేకపోతే ఏదన్నా డిస్ట్రాక్ట్ అవుతారని నల్ల పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. సో, ఆ డిస్ట్రాక్షన్ రాకుండా మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వెనక్కెళ్ళి సెట్ అవుతారని అలా చెప్పేవాళ్ళు. అప్పుడంతా ఎనీథింగ్ మనకి ఇంతకుముందు చెప్పిన చాలా ఉన్నాయి గదా! ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, మంగళవారం జుట్టు కట్ చేసుకోకూడదు. ఇలాంటివన్నిటికి కూడా సైంటిఫిక్‌గా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటిల్ని మనమంతా ఏంటంటే ఇప్పటికి కూడా జనరేషన్స్‌కి మూవ్ చేస్తా ఉన్నామనమాట. ఈ సూపర్‌స్టిషన్స్ అన్నీ. సో, అవన్నీ ఆహ్, అర్థం ప్రకారం చెప్పేది చాలా ఇంపార్టెంట్. అది ఆ బాధ్యత మనందరి మీద గూడా ఉంది. ఆ బ్లైండ్ సూపర్‌స్టిషన్స్ అన్నీ ఎందుకు అనేది ఎగ్జాంపుల్ చెప్పి అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనకి చెయ్యొచ్చా, చేయకూడదా అనేది అర్థమైపోతదనమాట. సో, ఇక్కడ జోసెఫ్ మర్ఫీ మనకి ఇంకో విషయం గూడా చెప్తారు. అదేంటంటే, మనం కోరుకున్నది జరగటానికి, మన రోగం ఏదైనా మనకి బాగాలేకుండా వస్తే అది నయం కావడానికి వాడే అఫర్మేషన్స్ మన గురించే కాకుండా మనకి నచ్చిన వాళ్ళకి, మనకి ఇష్టమైన వాళ్ళ వ్యక్తులకి కూడా ఉపయోగించొచ్చంట. అంటే మనకిష్టమైన వ్యక్తి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళకేదన్నా బాధలున్నా, వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనం ప్రేయర్ చేసుకోవచ్చు. దీన్నే మనము యాబ్సెంట్ ట్రీట్మెంట్ అని అంటారంట. అంటే మనకి ఇప్పుడు మనం బ్లెస్సింగ్స్ ఇస్తాం గదా! ఎవరన్నా మన పిల్లలొచ్చి మన కాళ్ళు మొక్కినప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటాం. అది మన కంప్లీట్ ప్యూర్ హార్ట్‌తో ప్యూర్ మైండ్ పెట్టి కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్‌కి పంపించే అంత పవర్‌ఫుల్‌గా, ప్యూరిటీగా మనం బ్లెస్ చేస్తాం. అందుకే మనము మన పిల్లల్ని బ్లెస్ చేసినా, ఎవరిని చేసినా కూడా ఎటువంటి డౌట్‌తో మనం చెయ్యం. కాబట్టి మనకి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ట్రూ అవుతా ఉంటాయన్నమాట. మనం మంచి మనసుతో ఎటువంటి క్వెషన్ లేకుండా, డౌట్ లేకుండా చేసే బ్లెస్సింగ్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ మనకొక డౌటొస్తది. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తికి రోగం నయం కావటానికి, ఈ ప్రేయర్ చేయటానికి ఈటన్నిటికి ఏంటి సంబంధం అంటే, దీనికి జోసెఫ్ ఒకే ఒక సమాధానం చెప్తారు. అదేంటంటే, యూనివర్స్ మొత్తం మన సబ్‌కాన్షియస్ మైండ్‌తోనే కనెక్ట్ అయ్యుంది. మనం ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అగైన్ అది ఒక కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. అది మళ్ళీ ఎప్పుడన్నా కవర్ చేసుకుందాము. ఇక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంత స్పెసిఫిక్‌గా మాట్లాడుకోము. సో, అది తర్వాత కవర్ చేసుకుందాము. సో, దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ వన్ ఆఫ్ ద లా చెప్తారనమాట. సో, సబ్‌కాన్షియస్ మైండ్ బేసిక్‌గా తొందరగా పని చేయాలంటే, మన కోరిక త్వరగా తీరాలంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మనకి ఏదైతే కావాలో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోవాలి. ఎందుకంటే, అప్పుడు కాన్షియస్ మైండ్ చాలా తక్కువగా పనిచేస్తదనమాట. అండ్ అప్పుడు మనకి వేరే ఆలోచనలు అసలు రావు. టైర్డ్ అయిపోతాం. డే అంతా మనం వర్క్ చేసుకొని, ఇంకా నిద్రపోవాలి అని వచ్చి కళ్ళు మూసుకున్నప్పుడు, మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఏది కావాలో ఆ సజెషన్స్ ఇచ్చినప్పుడు, మనం అనుకున్నవన్నీ త్వరగా నెరవేరుతాయన్నమాట. అను టైమ్ ఉందా అను? చెప్పచ్చా? ఇంకో 20 మినిట్స్ టాపిక్ ఉంది. యాహ్! చెప్పు కంటిన్యూ చెయి శిల్ప. ఓకే. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ కవర్ చేయబోయే సో, ఇప్పటి వరకు మనం కవర్ చేసినవి ఫస్ట్ 5 టాపిక్స్ అయిపోయాయన్నమాట. అంటే క్వార్టర్ బుక్ అయిపోయింది. జోసెఫ్ మర్ఫీ చెప్పిన దాంట్లో దాని యొక్క మెయిన్ సమ్మరీ అది. నెక్స్ట్ 5 చాప్టర్స్ ఇప్పుడు కవర్ చేసుకుందాము. దాంట్లో సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేయడానికి కావాల్సిన టెక్నిక్స్ గురించి, మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో వాటి గురించి అవన్నీ ఇప్పుడు చెప్తారన్నమాట మనకి నెక్స్ట్ దాంట్లో. సో, ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇన్ మెంటల్ హీలింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజినీరు బ్రిడ్జ్ కట్టాలనుకోండి. దానికి ఏం కావాలి? అతనికి దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి. ఆ బ్రిడ్జ్ ఎలా కట్టాలి అంటే దానికి అతనికున్న స్కిల్స్ ఉంటే తప్పితే ఆ బ్రిడ్జ్ కట్టినా అది నిలవదు కదా! అలాగే మనకి కూడా యూనివర్స్ నుంచి మనం అనుకున్న వాటికి రెస్పాన్స్ రావాలి అంటే వాటికి కొన్ని ప్రాక్టికల్‌గా టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. సో, అలాంటి టెక్నిక్స్ ఇప్పుడు మనం కొన్ని కవర్ చేస్తాము. అందులో ఏ టెక్నిక్ ఫాలో అయినా వితౌట్ క్వెషనింగ్, వితౌట్ జడ్జ్‌మెంట్ ఏది ఫాలో అయినా కూడా మనం అనుకున్నవన్నీ జరగటానికి మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తదనమాట. సో, దాంట్లో ద వెరీ ఫస్ట్ టెక్నిక్ ఈస్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే బేసిక్‌గా ఒక ఐడియాకి
మన మైండ్‌లో రూపం ఇస్తామనమాట. దాన్నే విజువలైజేషన్ అంటాం. అంటే ఐడియాకి రూపం ఇచ్చే ఒక పద్ధతిని విజువలైజేషన్ అంటాం. అంటే ఈ పద్ధతితో మనం ఏం చేస్తున్నామంటే, మన కళ్ళ ముందు ఉండదు. మనం ఏదైతే అనుకుంటామో, ఒకవేళ మన కళ్ళ ముందు ఉండకపోయినా, మనసుతో నిజాయితీగా ఊహించుకొని, అది కావాలి అని ఆ థర్స్ట్ చూపించినప్పుడు, అది ఒకరోజు నిజంగా మన ముందు ప్రత్యక్షమవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డ్రీమ్ హౌస్ మనకి ఒక హౌస్ కట్టుకోవాలని ఉంటుంది. దానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము? మైండ్‌లో ఒక థాట్‌ని తీసుకెళ్తాం. ఆ థాట్‌కి ఒక రూపాన్ని ఇస్తాం. అంటే ఆ ఇల్లు మనకి ఎలా కావాలి? ఎన్ని రూమ్స్ కావాలి? అవన్నీ పెట్టుకుంటాం. తర్వాత దాని బ్లూ ప్రింట్ తీసుకుంటాం. బ్లూ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇల్లు కడతాం. అంటే ఇల్లు కట్టాలి అన్న ఒక డిజైరు, ఎలా ఉండాలి అనే ఒక ఇమాజినేషను 2 కలిసినప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. మనం ఏదైతే కావాలనుకున్నామో అది ట్రూ అవుతుందనమాట. దీనికి జోసెఫ్ మర్ఫీ చెప్పిన 3 స్టెప్స్. ఈ విజువలైజేషన్ టెక్నిక్ వర్క్ అవ్వటానికి 3 స్టెప్స్ ఏంటంటే, మొట్టమొదటిది ఒక ఖాళీ స్థలంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కూర్చొని, కొంతసేపు బ్రీత్ చేసుకొని, మన మైండ్‌ని మనం ప్రశాంతత చేసుకోవాలి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. రెండవది అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. అఫర్మేషన్స్ ఎందుకు అంటే, మన మైండ్ అటు ఇటు వెళ్ళకుండా, వేరే వేరే డిస్టర్బెన్స్ థాట్స్ రాకుండా ఉండటానికి టెంపరరీగా కంట్రోల్ చేయటానికి పాజిటివ్ సెంటెన్సెస్, అఫర్మేషన్స్ చెప్పుకోవాలనమాట. మూడవ స్టెప్ ఏంటంటే, నిద్ర లాంటి ఒక స్థితి వస్తది. మనము అఫర్మేషన్స్ చెప్పుకున్న తర్వాత ఎంతసేపు చెప్పుకోవాలనేది మన ఇష్టం. కొంతమంది ఒక 5, 6 టైమ్స్ చెప్పుకోగానే ఒక రిలాక్స్డ్ స్టేట్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అలా ఒక రిలాక్స్డ్ స్టేట్, ఒక నిద్ర లాంటి స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఏమని ఇమాజిన్ చేసుకోవాలి? మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, అది అయిపోయింది అనేది ఇమాజిన్ చేసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి అనుకుంటున్నాము. సో, ఒక ప్లేస్‌లో ఎంప్టీ ప్లేస్‌లో కూర్చుంటాము. అఫర్మ్ చేసుకుంటాము. నాకు ఇలా నచ్చిన జాబ్ వచ్చేసింది. దాన్ని సింపుల్ సెంటెన్సెస్‌కి కుదిచ్చేసి పాజిటివ్ తోటి నాకు ఈ ఈ జాబ్ రాలేదు కాదు. నాకు అనుకున్న జాబ్ వచ్చేసింది. యాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. అది అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. తర్వాత డీప్ స్టేట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇమాజిన్ ఇంటర్వ్యూ కాల్ వచ్చినట్టు, మనం అప్లై చేసినట్టు, ఇంటర్వ్యూ కాల్ వచ్చినట్టు, ఇంటర్వ్యూలో చాలా బాగా ఎక్సెల్ చేసినట్టు, వాళ్ళు మనకి ఆఫర్ చేసినట్టు, ఇవన్నీ నిజంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రూత్, నిజమా, అబద్ధమా, తప్పా, కరెక్టా ఏమీ తెలీదు. సో, మనం సినిమా చూసేటప్పుడు ఎలాగైతే ఆ ఒక సెంటిమెంట్‌ని నిజం అనుకోని కళ్ళల్లో నీళ్ళు గూడా వస్తాయి గదా! మనకప్పుడప్పుడు సినిమా చూసేటప్పుడు అబద్ధం అని తెలిసినా కూడా. అలాగే ఇది అంత మనకి ఒక మనకు కావాల్సిన జాబ్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము? మనం దాన్ని ఎలా అంటే ఎవరికెళ్లి చెప్పుకుంటాం ఫస్టు? మనకొక ప్లాన్స్ ఉంటాయి గదా! మనకు కావాల్సిన ఇవన్నీ జరిగిపోయినట్టు ఎటువంటి నమ్మకం ఎటువంటి డౌట్ లేకుండా దాన్ని ఊహించుకోవాలనమాట ఇది. సో, ఈ 3 స్టెప్స్ విజువలైజేషన్‌కి వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే మెంటల్ మూవీ మెథడ్. ఈ మెంటల్ మూవీ మెథడ్ మనం ఒక జాబ్ లొకేషన్‌కి డెసిషన్ తీసుకునేదానికి కానీ, మన ప్రాపర్టీ కానీ, మన ఇల్లు కానీ ఏదన్నా అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా అలాంటి వాటికి మన జోసెఫ్ మర్ఫీ చెప్పిన ఎగ్జాంపుల్స్ నేనిక్కడ చెప్తున్నాను. అలాంటి వాటికి ఈ పద్ధతి బాగా యూజ్ అవుతుందంట. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక ప్రాపర్టీని ఏదైతే అమ్మాలనుకుంటున్నామో దాన్ని డిసైడ్ చేసుకుంటాం. దానికి ఎంత ప్రైస్ పెట్టాలి అనేది ఒక ఐడియా తెచ్చుకుంటాం. అప్పుడు కూర్చొని ఓకే. ఇమాజిన్ చేసుకుంటాం. ఒక మూవీ సీన్ లాగా. అందుకే దీన్ని మెంటల్ మూవీ మెథడ్ అంటారు. ఒక మూవీ సీన్ లాగా. అంటే ఫస్ట్ మనం ఒక పేపర్‌లోనో ఎక్కడో దగ్గర యాడ్ ఇస్తాం. వాళ్ళు మనల్ని చూసి కాల్ చేస్తారు. మనం ఇంత ప్రైస్ కోట్ చేస్తాం. వాళ్ళు ఓకే చెప్తారు. అంటే నెగోషియేట్ చేసినట్టు కూడా పెట్టుకోవచ్చు. మనిష్టం. మనం ఎలా కావాలనుకుంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు ఆ మూవీని. మనం చెప్పిన ప్రైస్ వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళు మనకి చెక్ ఇచ్చినట్టు, ఆ చెక్ మనం బ్యాంక్‌లో పెట్టు, మనం ఏదో కొన్నట్టు, అది మనం వేసుకున్నట్టు ఎంత దూరమైనా పోవచ్చు మెంటల్ ఇమాజినేషన్. కానీ నమ్మకంతో ఎటువంటి డౌట్ లేకుండా
చేసేది. దీన్ని మెంటల్ మూవీ మెథడ్ అన్నమాట. ఒక మూవీ లాగా సీన్ బై సీన్ మనల్నే మనం చూసుకుంటూ ఉంటాం కళ్ళ ముందర. ఒక మూవీ థియేటర్‌లో సీన్ లాగా. సో, దట్స్ అబౌట్ మెంటల్ మూవీ మెథడ్. ఇంకా థర్డ్ మెథడ్‌కొస్తే బౌడియన్ మెథడ్ అన్నమాట. బౌడియన్ మెథడ్ అంటే దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే చార్ల్స్ బౌడియన్ అనే ఒక ఫ్రాన్స్‌లో ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన ఫ్రాన్స్‌లో రూసో ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా వర్క్ చేసేవారన్నమాట. ఆయన ఎటువంటి ఆలోచననైనా కూడా ఈజీగా సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపించే మెథడ్‌ని కనిపెట్టారు. ఆ మెథడ్ ఏంటంటే మనకి ఏదైతే కావాలని అనుకుంటున్నామో, ఒక కోరిక ఉందో, దాన్ని ఒక సెంటెన్స్‌లోకి ట్రిమ్ చేస్తాం. అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్‌లోకి ట్రిమ్ చేసి, దాన్ని రిపీటెడ్‌గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఐయామ్ హెల్తీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ హెల్తీ. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేది మనకు కావాలి. సో, నాకు అనారోగ్యం పోయింది అనకూడదు. ఆ నెగెటివ్ మన మైండ్‌కి అది పాజిటివా, నెగెటివా తెలీదు కదా! అది పోయింది, వచ్చింది అదేం తీసుకోదు. ఆ అనారోగ్యం అనే వర్డ్ మాత్రమే మైండ్‌లోకి తీసుకుంటుందనమాట. అందుకని అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉండాలి. ఎటువంటి నెగెటివ్ సెంటెన్స్ తీసుకున్నా దట్స్ వాట్ ద సబ్‌కాన్షియస్ మైండ్ టేక్స్. సో, ఇక్కడ ఐ యామ్ హెల్తీ అనేది చెప్పుకోవాలి. అది రోజులో ఎన్ని సార్లన్నా చెప్పుకోవచ్చు. సో, కొన్ని రోజులు మనం అఫర్మేషన్స్ బయటికి చెప్పిన తర్వాత అది నిజమైనా, అబద్ధమైనా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని తీసేసుకుంటుంది. ఎందుకంటే మనం రిపీట్ చేస్తున్నాం. మన మన రొటీన్ డయలాగ్స్‌ని మార్చుకొని పాజిటివ్ కింద ట్రిమ్ చేసి దాన్ని రిపిటిషన్ చేస్తున్నాం. సో, అలా రిపీట్ చేసినప్పుడు ఈ నెగెటివ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ సెంటెన్స్‌లోకి రీప్లేస్ అయిపోయి అలా మనం అనుకునింది జరుగుతదనమాట. నెక్స్ట్ థాంక్ యూ మెథడ్. థాంక్ యూ మెథడ్ అంటే మనము ఏదన్నా కోరిక తెలిపేటప్పుడు ఎప్పుడైనా కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎన్ ఆహ్, ప్రతి దానికి మనకొక కోరిక కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు ఉండేదానికి గ్రాటిట్యూడ్ చూపించాలనమాట. ఇది మనం సీక్రెట్ బుక్‌లో కూడా చూసున్నాం. సీక్రెట్ బుక్‌లో అంతా ఈ గ్రాటిట్యూడ్ గురించే చెప్తా ఉంటారు. సో, ఎందుకు అంటే కృతజ్ఞతతో ఉన్న హృదయం ఎప్పుడూ యూనివర్స్‌కి దగ్గరగా ఉంటుంది. మనం యూజ్ చేసుకునే వస్తువులకు కానీ, మనకి మన చుట్టుపక్కల ఉన్న మనుషులకి, వస్తువులకి వేటికైనా కృతజ్ఞతతో ఉన్నప్పుడు అప్పుడు మనం యూనివర్స్‌కి దగ్గరలో ఉంటామనమాట. సో, ప్రతి దానికి థాంక్ యూ చెప్పుకోవాలి. మనకిప్పుడు ఒక జాబ్ కావాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, థాంక్ యూ ఫర్ థిస్ జాబ్. మనకి లేదు. బట్ స్టిల్ మనం థాంక్ యూ చెప్తున్నాం. మనం థాంక్ యూ ఎందుకు చెప్తాం? ఆల్రెడీ ఉంది అనుకున్నప్పుడే థాంక్ యూ చెప్తాం. సో, జస్ట్ బై సేయింగ్ థాంక్ యూ నీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం చెప్తున్నామంటే, నాకది ఉంది అని చెప్తున్నాం. అలా ప్రతి దానికి మనకు ఉన్నదానికి, లేని దానికి థాంక్ యూ చెప్పుకొని, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే దట్స్ హౌ వి అట్రాక్ట్ ఇట్. తర్వాత ఫిఫ్త్ మెథడ్ వచ్చేసి అఫర్మేటివ్ మెథడ్. అంటే మనం కోరుకున్న దాన్ని ఒక పాజిటివ్ స్టేట్మెంట్‌గా తయారు చేసి, దాన్ని ప్రతిరోజు ఇది ఆల్‌మోస్ట్ సిమిలర్ టు మనం ఇందాక ఒక మెథడ్ చెప్పుకున్నాం గదా! ఆల్‌మోస్ట్ సిమిలర్ టు సేమ్ మెథడ్ అన్నమాట. లైక్ బౌడియన్ మెథడ్ ఇది. సేమ్ మెథడే ఉంటుందది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. మనం కోరుకున్న దాన్ని కంప్లీట్‌గా ఒక పాజిటివ్ సెంటెన్స్‌కి పెట్టి ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు నిద్రపోయేటప్పుడు అంతా ట్రై చేసుకోవచ్చు. దీనికి ఆ పైన ఉన్న దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు కొంతమంది సెంటెన్స్ మనం ఒకటి చెప్పేటప్పుడు అది నిజం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేదు. సో, దాన్ని మనము జాబ్ ఉంది అని నమ్మేలాగా మన మైండ్‌తో మనం ఏ ఏ కంపెనీకెళ్తే వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని ఊహించుకొని అక్కడ కూర్చున్నట్టు, వాళ్ళతో పని చేసినట్టు ఇదంతా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి నెమ్మదిగా రిపీట్ చేస్తూ, ఎక్కించుకుంటూ, దాంతో మాట్లాడుతూ అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మన అఫర్మేషన్స్ అన్నీ పంపించుకుంటూ ఉండాలి. సో, ఈ పైన చెప్పిన మెథడ్స్‌లో ఏ మెథడ్ ఫాలో అయినా కూడా మన ఆలోచనలు సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరి వాటిల్ని నిజమయ్యేలా చేస్తుందనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది మన చుట్టూ. తర్వాత సెవెంత్ టాపిక్ ద టెండెన్సీ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈజ్ లైఫ్ వర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, మన సబ్‌కాన్షియస్ మైండు ఎప్పుడూ జీవితం వైపు మొగ్గు చూపిస్తూ ఉంటుందనమాట. జీవితం వైపు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. అది మన శరీరాన్ని నిర్మించి, మన బాడీలో జరిగే అన్ని ఫంక్షన్స్‌ని 24 అవర్స్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎంతోమంది గొప్ప కళాకారులు
కవులు, రచయితలు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్‌ని వాడుకున్నారు. ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట మన ఆథర్. ఏంటంటే 'అడ్వెంచర్స్ ఆఫ్ హక్కల్‌బరీ ఫిన్' ఆథర్ ఉన్నారు కదా! ఆయన నిద్రపోయే ముందు నిద్రలో కథలు సృష్టించే శక్తిని తన సబ్‌కాన్షియస్ మైండ్‌కి వదిలేసేవాడనమాట. అంటే అతను ఏమి ఆలోచించేవాడు కాదు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కే నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కథలు వస్తాయి. దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసేసి పడుకునేవారు. అలా నిద్రలో వచ్చిన ఆలోచనలతో ఎన్నో రచనలు చేశాడంట అతను. 'అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్‌బెర్రీ ఫిన్' యొక్క ఆథర్. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు గూడా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటానికి, మనల్ని ఉంచటానికి ప్రయత్నిస్తా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే అసూయ, పగ, ద్వేషం ఇలాంటి వాటివన్నీ మన బుర్రలోకి పెట్టేసుకొని మంచిగా పాడు చేసేసుకుంటూ ఉంటాం. సో, మన బాడీలో ఉన్న రోగాల నుంచి ఆలోచించకపోతే ఏమవుతదంటే సగం వాటంతటికి అవే పోతాయన్నమాట. నాకిదుంది, నాకిది బాలేదు, నాకది బాలేదు, నాకీ ప్రాబ్లమ్ ఉంది, నాకా ప్రాబ్లమ్ ఉంది. ఉంది అని 100 సార్లు అనుకుంటే ఉండకేమవుతది? ఉంటది. అది మనం ఆలోచించం. అలా అనుకుంటే ఒక టెంపరరీ రిలీఫ్ వస్తదనుకోని మనం మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటాము. బట్ అది ఎవ్వరు వినరు అనుకుంటూ ఉంటాం. మన సబ్‌కాన్షియస్ మైండ్ బ్రహ్మాండంగా వినేసి దాన్ని మైండ్‌లోకి తీసేసుకొని దాన్ని అప్లై చేసి అది జరిగేలా చేస్తదనమాట. అండ్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారంటే ఆథరు ప్రతి 11 మంత్స్ కంట ఒక మన బాడీలో ఉండే ప్రతి సెల్ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌ని కొత్తగా సృష్టిస్తుందనమాట. అంటే ప్రతి 11 మంత్స్‌కి కొత్త సెల్స్ క్రియేట్ అవుతాయంట. అంటే దీన్ని బట్టి మన ఆలోచనలకి ఉన్న వయస్సు 11 నెలలు మాత్రమే. ప్రతి 11 నెలలకి మనం కాన్షియస్‌గా ప్రయత్నిస్తే మన ఆలోచనలన్నీ మారిపోయి కంప్లీట్ షిఫ్ట్ ఒచ్చి మన బాడీ మన ఆలోచనలను బట్టి రూపుదిద్దుకుంటుంది. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలే చేయాలి. అలా చేస్తే 11 నెలలలో మనల్ని మనం కొత్త వ్యక్తులుగా మార్చుకోగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడో తప్పులు చేసేసి గిల్టీ ఫీలింగ్‌తో ఉంటాం కదా! అప్పుడు అలా చేశాము అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. అది తప్పు అని మన ఆథర్ చెప్తున్నారు దీంట్లో. ఎందుకంటే అప్పుడు మన పరిస్థితులు వేరు, మన వ్యక్తిత్వం వేరు. ఇప్పుడు అంటే ఒకసారి మనం మనలో మనం చేంజ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రై చేసి ఇప్పుడు మన ఆథర్ చెప్పినట్టు 11 మంత్స్‌లో మన సెల్స్‌ని మొత్తాన్ని రీక్రియేట్ చేసుకున్నప్పుడు వి ఆర్ నో మోర్ దట్ ఓల్డ్ పర్సన్. మనం కొత్తగా రీక్రియేట్ అయ్యున్నాం. సో, మన ఆలోచనలు ఇప్పుడు డెఫినిట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి అప్పుడెప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎప్పుడు గిల్టీ‌గా ఫీల్ అవ్వద్దు అని క్లియర్‌గా చెప్తున్నారు మనకి టాపిక్ 7లో. నెక్స్ట్ టాపిక్ హౌ టు గెట్ రిజల్ట్స్ దట్ వి ఆర్ వాంటింగ్. సో, కొన్నిసార్లు మనం ఎంత కోరుకున్నా కూడా కొన్ని జరగవనమాట. రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. మన మైండ్‌ని ఎక్కువగా కష్టపెట్టేస్తాము, ఎక్కువగా ఆలోచించేస్తాము. అండ్ ఇంకొకటేంటంటే సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవరు, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసుకోకపోవటం. ఆహ్, మనం కోరికలు ఎప్పుడు మనం అనుకున్నవి నెరవేరాలంటే, మన ఓటమిని అధిగమించాలి అంటే, మనం చేయాల్సిందేంటంటే, మన సబ్‌కాన్షియస్ మైండు మన ఆలోచనల్ని స్వీకరించేలా చేయాలి. మన ఆలోచనల్ని నిజం అని మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నమ్ముతుందో, అప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది. అందులో సారీ ఒక్క సెకండ్. క్లాస్ హ్మ్. డాట్ గురించి తీసుకెళ్ళి. సారీ. సో, సబ్‌కాన్షియస్ మైండ్ స్వీకరించేలా చేయటము ఎప్పుడంటే మనం చేసిన ఆలోచనలను నిజము అని కంపల్సరీగా నమ్మినప్పుడు మాత్రమే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన థాట్స్‌ని తీసుకుంటుందనమాట. స్వీకరిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం ఉండకూడదు. మనం ఏదైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తామో అది ఎప్పుడు డౌట్ ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ నాకేం చేయాలో తెలీదు.
నేనిప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నా పరిస్థితి ఏమీ బాలేదు. దారుణంగా ఉంది. ఇలాంటి పదాలు వాడినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ మన ఆలోచనలకు రెస్పాండ్ అవ్వదనమాట. అది కన్‌ఫ్యూజ్ అవుతది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక టాక్సీలో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మన డ్రైవర్‌కి డైరెక్షన్స్ చెప్తున్నాం. కొద్దిసేపు ఇటెళ్ళమంటాం, కొద్దిసేపు అటెళ్ళమంటాం, కొద్దిసేపు అటెళ్ళమంటాం. ఏం చేస్తాడు? శుభ్రంగా ఎక్కడున్నాడో అక్కడ ఆపేస్తాడు. ఎందుకంటే మనం డ్రైవర్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా ఒకరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకొక రోజుకొచ్చేసి నా పరిస్థితి ఏది బాలేదు. ఇంకో రోజు నాకంటే దురదృష్టవంతులు లేరు. ఇంకొక రోజు నేను చాలా అదృష్టం. ఇలా రకరకాల ఆలోచనలు పాస్ చేసినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏమీ అర్థం కాకుండా అది పని చేయడమే మానేస్తది కొన్ని రోజులు. అలా చేయకుండా ఉండటానికి ఎప్పుడు మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళే ఆలోచనలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉండవు. కానీ ఆహ్, ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ నాకొక నెగెటివ్ ఆలోచన వస్తుంది అని ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తామో, అప్పుడే మన గ్రోత్ స్టార్ట్ అయిపోతుందనమాట. అదే మెయిన్ థింగ్. ఇంక రెండో రీజన్ అనుకున్నాం కదా! ఇందాక టూ మచ్ మన మైండ్‌కి టూ మచ్ ఎఫర్ట్ పెట్టేయడం. సో, మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, దానికి సొల్యూషన్ లేనప్పుడు బాగా బుర్ర పాడు చేసేసుకుంటూ ఉంటాం. అయితే మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని చాలా ఒత్తిడికి గురి చేసేసి, అది అస్సలు పని చేయకుండా చేసేస్తామనమాట. ఆహ్, మనం ఎప్పుడైతే ఏ ఆలోచనలు ఆలోచించకుండా, మనం అనుకున్న పనులన్నీ నెమ్మదిగా నెరవేరుతాయి వాటికవే అని తెలుసుకొని, ఒత్తిడి తగ్గించుకొని, మనకి ఏ సమస్య ఉన్నా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి వదిలేసుకొని, దాని పరిష్కారం అదే చూసుకుంటుంది అనేది అనేది నమ్మాలి. అలా నమ్మాలంటే మనం జస్ట్ వదిలేయలేం గదా! అలాగా ఒక సమస్య మన ముందున్నప్పుడు నా సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటదిలే అని వదిలేయలేం కదా! సో, దానికి మన ఆథర్ ఇక్కడ 3 స్టెప్స్ చెప్తున్నారు. దాన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఎలాగా? ఫస్ట్ థింగ్ అక్నాలెడ్జ్ ద ప్రాబ్లమ్. మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. అంటే అంగీకరించాలి. యెస్, ఐ హావ్ థిస్ ప్రాబ్లమ్ నౌ. తర్వాత సెకండ్ థింగ్ ఆ ప్రాబ్లమ్ గురించి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తావా? 10 నిమిషాలు ఆలోచిస్తావా? మనిష్టం. ఆలోచించిన తర్వాత దట్స్ ఇట్ అక్కడ వదిలేయాలి. రెండవది సమస్యకి మనకొచ్చిన సమస్యని సబ్‌కాన్షియస్ మైండ్‌ని అప్పగించాలి. అంటే ఇప్పుడు మనకొక సమస్యొచ్చింది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పాజిటివ్ అఫర్మేషన్స్‌తో నాకు దీనికి సొల్యూషన్ కావాలి. నాకు రేపటిలోపు దీనికి సొల్యూషన్ వస్తుంది. అలాంటి అఫర్మేషన్స్ చెప్పుకొని నమ్మాలి. ఇది నేను చాలా సార్లు పర్సనల్‌గా ట్రై చేశాను. అంటే ఈ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు. బట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయన్నమాట. అవి లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి మంచిగా పాడుకుంటూ ఉంటాము. గుర్తురాదు. ఒక లైన్ గుర్తురాదు. ఏది గుర్తురాదు. అసలు ఆ పాటేంటి వెతుకుదామన్నా గూడా ఇంటర్నెట్‌లో. అలాంటప్పుడు నేను చెప్పుకునేదాన్ని నైట్. ఎందుకంటే నాకు ఆ పాట కావాలి. ఆ పాట దొరకట్లేదు. దాని బిగినింగ్ గుర్తు రావట్లేదు. నాకది ఇమ్మీడియేట్‌గా కావాలి. 2 డేస్ కరెక్ట్‌గా 2 డేస్ చెప్పుకున్నాను. నాకు ఈ పాట ఏదైతే కావాలో గుర్తు రావాలి అనుకున్నాను. వదిలేసాను. 2 రోజుల తర్వాత వంట చేసేటప్పుడు నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఎక్కడినుంచొచ్చిందో లిరిక్స్ సడెన్‌గా గుర్తొచ్చేసాయి. అది నేను ట్రై చేసినంత సేపు ఎప్పుడైతే మైండ్‌కి ప్రెషర్ పెట్టానో గుర్తు రాలేదు. ఎన్నెన్నో కీవర్డ్స్ పెట్టి వెతికి హాఫ్ అన్ అవర్ పైన వేస్ట్ చేసుకున్నాను రాలేదు. తర్వాత ఓకే. ఎలాగో బుక్ చదువుతున్నాను గదా! అప్లై చేసి చూద్దామని అప్లై చేస్తే జస్ట్ 2 డేస్ నాకు ఆన్సర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో గూడా తెలీదు. సడెన్‌గా ఆ లిరిక్స్ గుర్తొచ్చేసాయి. సో, మనము అనుకోని గనక పాటిస్తే నేను నమ్మకంతో చేశాను. నాకు ఎటువంటి డౌటు లేదు. ఓకే. వస్తుంది. గుర్తొస్తుంది. ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్ అని నమ్మకంతోనే చేశాను. నాకు అలాగే 2 డేస్‌లో నాకు ఆన్సర్ వచ్చింది. తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి సమస్య పరిష్కారం అయిపోయిందని ప్రశాంతంగా ఉండాలి. యాహ్! అయిపోయింది. ఫస్ట్ మనం అంగీకరించాము. మనకు సబ్‌కాన్షియస్ మైండ్‌కి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ మనకిచ్చాము. ఓకే. నా సబ్‌కాన్షియస్ మైండ్ టేక్ కేర్ చేస్తుంది అనేసి ఇంక దాన్ని వదిలేసేయాలన్నమాట. వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఒకవేళ అది జరగకుంటే ఏంటి పరిస్థితి? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగున్ను అని మళ్ళీ ఈ వెనకాల వస్తాయి గదా! ఫాలో అప్ సజెషన్స్ అవన్నీ అసలు ఏమి మాట్లాడకూడదు. అలాంటివి మనం మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడే మనం ఏదైతే కోరిక మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకున్నామో అవి బలహీనమైపోతాయన్నమాట. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ బలహీనమైపోతాయి.
ఈ ఒత్తిడి మన రియల్ లైఫ్‌లో మనల్ని ఎలా దెబ్బతీస్తుందనేది ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మన ఆథర్ ఇచ్చిన ఎగ్జాంపుల్‌తోనే చూస్తే, ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోతాం మంచిగా. కానీ ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళగానే ఏమీ గుర్తురాదు. మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతది. ఏం చదువుకున్నామో, ఏం ఆన్సర్స్ ఉన్నాయి, ఏమి గుర్తురావు. ఏదో ఒకటి రాసేసి మంచిగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికొచ్చేస్తాం నీరసంగా. అప్పుడు చక్కగా వన్ బై వన్ మనం ఏం చదివామనేది బ్రహ్మాండంగా గుర్తొచ్చేస్తాయి. అది ఎందుకు అంటే, మనం ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళేటప్పుడు ప్రెషర్ పెట్టుకొని వెళ్ళిపోతాం. గుర్తొస్తాయా? గుర్తురాదా? చదివిన క్వెషన్స్ వస్తాయా? రాదా? ఎప్పుడైతే మనం చిన్నప్పుడు చేసామో, ఆన్సర్ చేయకుండా రాలేదు కానీ, బట్ గమనిస్తే ఖచ్చితంగా వీటన్నిటి వల్ల మనం ఎఫెక్ట్ అయ్యుంటాం. ఏదో ఈ ఎగ్జాంపుల్ కాకపోయినా ఇంకో ఎగ్జాంపుల్‌లో. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మన శక్తిని మనము నమ్మనప్పుడు ఇలాంటివన్నీ ఎదురవుతా ఉంటాయన్నమాట. సో, కాబట్టి మనము పాస్ అవ్వాలి అని కోరుకునే బదులు ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అయితే ఎలా? ఇయన్నీ మన మైండ్‌లో ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. అదే దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ రివర్స్ ఎఫర్ట్ అంటామనమాట. మనకు కావాల్సిందొకటి, మనం ఎఫర్ట్ పెట్టేది ఇంకొక దానికి. దీనికి మన ఆథర్ ఒక నేమ్ ఇచ్చారు. దాన్నేంటంటే లా ఆఫ్ రివర్స్ ఎఫర్ట్. ఇలా జరగకుండా ఉండాలంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకోవటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం ఇవే మార్గాలు. సో, ఇంక మూడోదుంది కదా! రీజన్ ఫెయిలింగ్ టు అండర్‌స్టాండ్ సబ్‌కాన్షియస్ మైండ్. ఎలా దాని యొక్క పనితీరుని అర్థం చేసుకోకపోవటం వల్ల మనం అనుకున్నవి మనకి కొన్ని సార్లు జరగవనమాట. సో, ఫస్ట్ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకున్న పని నెరవేరాలంటే మన డిజైర్, మన ఇమాజినేషన్ 2 ఒకటే కావాలి. డిజైర్ ఒకటి, ఇమాజినేషన్ ఒకటి అయింది అంటే అది ఎప్పటికి కాదు. ఎగ్జాంపుల్ మన ఆథర్ ఇచ్చిన ఎగ్జాంపులే ఇది కూడా. మనము 2 బిల్డింగ్స్ మధ్య ఒక సన్న దారి ఉంటుంది. దానిపైన నడవాలని ఒక కోరికొస్తది. ఓకే. ఒక ఒక డిజైర్ ఆ కోరికొస్తది. దాన్ని కానీ నడిస్తే కింద పడిపోతామేమో అని మళ్ళీ భయమొస్తా ఉంటది. అంటే ఇక్కడ మనం ఏమి ఇమాజిన్ చేస్తున్నాము? పడిపోతామేమో అని ఇమాజిన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మన డిజైరు, మన ఇమాజినేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. ఈవెన్ దో మన విల్ పవర్‌ని యూజ్ చేసి మనం ప్రయత్నించినా కూడా మన ఇమాజినేషన్‌లో ఏం చేస్తున్నాం? కింద పడిపోతామేమో అని భయపడుతూ ఉన్నాం కాబట్టి మన ఊహదే పైచేయి అయిపోతది. ఆ ఇమాజినేషన్‌కే పవర్ ఎక్కువుంటుంది. అందుకే మన డిజైర్ అండ్ ఇమాజినేషన్ ఎప్పుడూ ఒకటేలా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండిటిని ఒకటిగా చేయాలంటే ముందు మైండ్‌ని నిద్ర లాంటి స్థితిలోకి తీసుకెళ్ళి కామ్ చేసుకొని, ఆ టైంలో వేరే ఆలోచనలు రావు కాబట్టి, మనం ప్రశాంతంగా అవుతాం కాబట్టి, అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం కోరుకున్న ఆలోచనలను స్వీకరిస్తుంది కాబట్టి, అప్పుడు స్లోగా ఇంజెక్ట్ చేయాలన్నమాట. లేదా నిద్ర లేసిన వెంటనే కూడా మనకు ఆల్‌మోస్ట్ అదే స్లీప్ లాంటి స్థితి ఉంటుంది నిద్ర లేసిన వెంటనే. అప్పుడు కూడా మన అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు. అప్పుడే అది సాధ్యమవుతుంది. అలా ఈ 3 కారణాలను గాని మనం ఓవర్‌కమ్ చేస్తే, మన కోరుకున్న రిజల్ట్స్ మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు మన ఆథరు ఒక టాపిక్‌లో మొత్తము వెల్త్ కోసం ఎలాగా సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేయాలి అన్నారు. ఆథర్ చెప్పింది నేను ఇక్కడ రీప్లేస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ వెల్తే కాదు ఎనీథింగ్ మనం దేనికైనా ఆ ఎగ్జాంపుల్‌ని రీప్లేస్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ జోసెఫ్ మర్ఫీ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంతమంది ఎప్పుడూ డబ్బు కోసమే పని చేస్తూ ఉంటారనమాట. అంటే డబ్బు కోసం పని చెయ్యకూడదు అని కాదు. అంటే ఓన్లీ మోటివ్ డబ్బు. ఇంక దానికి మనకి నచ్చినదా? మనం సంతోషంగా చేసుకుంటున్నామా? ఇలాంటి ఆలోచనలుండవు. జస్ట్ మనీ, మనీ, మనీ. అంటే అలా చేస్తూ ఉంటారు. అయినా కూడా డబ్బు రాదు. కానీ కొంతమంది కొంత సమయమే, కొన్ని గంటలే సంతోషంగా వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం, లేకపోతే వాళ్ళకి మనసుకు నచ్చిన పని చేసుకొని చక్కగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటారనమాట. అంటే మనకెప్పుడు ఒక రాంగ్ బిలీఫ్ ఉంది. కష్టపడితేనే ధనవంతులైపోతారు అనేది ఒక అవాస్తవం అని మన ఆథర్ మనకి చెప్తున్నారు. ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. అందుకే మనకిష్టమైన పని ఇష్టంగా ఎంచుకొని చేయాలి. ఇష్టంగా చేసినప్పుడు మన మైండ్‌కి ప్రెషర్ ఉండదు. సంతోషంగా చేస్తాం.
కష్టపడి చేసినప్పుడు ఏంటంటే, మన బిలీఫ్, మన డిజైర్ 2 డిఫరెంట్ ఉంటాయి గదా! ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల మనం అనుకున్న రిజల్ట్ డబ్బులు రావచ్చు. కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో మనకు సంతోషం అనేది ప్రైమరీ అంటే అది రాదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే, ఆనందంగా ఉండేది కూడా ఒక పెద్ద సంపద అనేది మనం ఎప్పుడు తెలుసుకోవాలనమాట. కొంత్ ఆహ్, కొంతమంది ఈ అఫర్మేషన్స్ అన్నీ కరెక్ట్‌గా చెప్తారు. చెప్పినా కూడా అవి పని చేయట్లేదు అని అంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్తున్నారంటే మన ఆథరు, పైకి మేము ధనవంతులము, మాకు చాలా డబ్బుంది అని అనుకుంటున్నాము. కానీ లోపల మాత్రం ఇదంతా అబద్ధం అన్న ఫీలింగ్ ఉంటది. అంతే గదా! మనకి లేనిది ఉంది అని నమ్మటానికి చాలా చాలా ట్రై చేయాలి. మొదట్లో మనకి అలా చెప్పలేం. మనకు లేనిది మనకుంది అని మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మించి మనం ఆహ్, ఉన్న ఫీలింగ్‌ని తెచ్చుకునేదానికి చాలా కష్టపడతాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్ మన అఫర్మేషన్స్‌ని స్వీకరించదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ బయటికి చెప్తున్నాం ధనవంతులమని, లోపలికెళ్ళేసరికి ఆ డౌట్ ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మన ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్‌ని కొంచెం మార్చుకోమంటున్నారు. ఇంతకుముందు స్టేట్మెంట్స్ మనం ఏం చెప్పాము? అయిపోయింది అని చెప్పాం కదా! అలా కాకుండా ఇప్పుడు ఎవ్రీ డే నేను అభివృద్ధి చెందుతున్నాను. ఇప్పుడు మన మైండ్ అది బ్రహ్మాండంగా తీసేసుకుంటుంది. ఎందుకంటే అది మనం అయిపోయింది అని ఫేక్‌గా నమ్మాలని చెప్పట్లేదు. మన సెంటెన్స్‌ని కొంచెం మోడిఫై చేసి ఎవ్రీడే ప్రాసెస్ లాగా ప్రెజెంట్ ఓకే. చెందుతున్నాను. ఈరోజు చెందాను. రేపు చెందుతున్నాను. ద ప్రాసెస్ హాస్ బిగిన్. ఆ థాట్ వచ్చినప్పుడు చాలా వరకు మనకి ఎటువంటి క్వెషనింగ్ రాదు బిహైండ్. ఎందుకంటే మనం ప్రెజెంట్‌లో చెప్తున్నాం కాబట్టి. అయిపోయింది అని చెప్పట్లేదు. అవుతుంది, అవ్వబోతుంది. ద ప్రాసెస్ హాస్ బిగన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మళ్ళా థాట్ ప్రాసెస్ మారిపోద్దనమాట. అప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి, దట్స్ హౌ మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా దానికి రెస్పాండ్ అవుతది. ఒక బిజినెస్ మ్యాన్ అనుకో, నా సేల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి అని ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పుకోవాలి. ఎటువంటి భయాలు, అనుమానాలు పెట్టుకోకూడదు, ఉండవు కూడా. ఎందుకంటే పెరిగిపోయాయి అని మనం అనుకోవట్లేదు ఇక్కడ. పెరుగుతున్నాయి అని ఒక పాజిటివ్ హోప్ తోటి స్టార్ట్ చేస్తున్నామనమాట. ఒకవేళ ఆహ్, భయపడుతూ ఉన్నామనుకో, దీనికి కూడా ఇప్పుడు మన ఆథర్ ఇచ్చిన కొత్త సజెషన్స్‌కి కూడా ఇప్పుడు లైక్ ఆ సెంటెన్స్‌ని ట్రిమ్ చేసుకోమన్నారు కదా! అయిపోయింది అని కాకుండా అవుతుంది అని చెప్పేటప్పుడు, దానికి కూడా మనం భయపడుతూ ఉంటే, అప్పుడు మనం ఒక విత్తనాలను నాటేసి ప్రతిరోజు దాన్ని లోడు తీసి, ఓకే. చెట్టు వస్తుందా లేదా అని చూసినట్టే అవుతదనమాట. చెప్పేసి వదిలేయాలి. దాని పాటికి అది ప్రతిరోజు డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం జరుగుతుందా లేదా అంటే ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టు ఒక సీడ్‌ని నాటేసి ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే దాని గ్రోత్ మనకి ఎప్పటికి తెలియదు. సో, అది ఇంకొకటేంటంటే అలా మనీని అట్రాక్ట్ చేయకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే అసూయ, ఈర్ష్య. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తిని చూసి మనం ఎప్పుడైతే అసూయ పడిపోయి, జెలస్ అయిపోయి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం అలా చేస్తామో, అప్పుడు అది మన నుంచి దూరం అయిపోతుందనమాట. ఈర్ష్య, అసూయ, కోపం ఇవన్నీ నెగెటివ్ స్టేట్మెంట్స్, నెగెటివ్ ఎనర్జీస్ కదా! మనల్ని కూడా నెగెటివ్‌గా ఉంచుతాయి అవి. అందుకే ఎప్పుడైనా కూడా పక్క వాళ్ళ సంపదని చూసి, వాళ్ళ హ్యాపీనెస్‌ని చూసి, వాళ్ళు ఇంకా బావుండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనము ఒకళ్ళకి ఇచ్చిన బావుండాలి అని అనుకున్నది అది మనకొస్తుంది. మనం అట్రాక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి బాగు జరగకూడదు. అలానే జెలసీ వచ్చినప్పుడు అది మనకు దూరం అయిపోతుంది మన దగ్గర నుంచి. అది మనల్ని ఎప్పటికీ అట్రాక్ట్ చేయలేము దాన్ని. సో, ఏదైనా సంపాదించాలంటే మనము మన శక్తిని నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మితే కానీ, అంతేగాని ఊరికే వేరే వాళ్ళని చూసి బాధపడటం వల్ల మనం అనుకునింది మనకి రాదు. అగైన్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనీ చెప్పారు కాబట్టి చెప్పాను. ఇది ప్రతి దానికి పనికొస్తుందనమాట. ఒక జాబ్‌కి గాని, ఒక బిజినెస్‌కి ఎనీథింగ్. అంతేగాని రంగు రాళ్ళేసేసుకుంటే వచ్చేస్తది. లేకపోతే జాతకాలు చెప్పించేసుకుంటే వచ్చేస్తుంది. లేకపోతే మూఢనమ్మకాలు ఇవన్నీ పెట్టేసుకొని చేస్తే మనకేది రాదు. మనం నమ్మాల్సింది ఒక్కటే మన సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ ఒక మైండ్‌ని మనం నమ్మినప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు మన అఫర్మేషన్స్‌ని రిపీట్ చేసినప్పుడు మన ఆలోచనల్ని
మనం మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు మనకి ఏది కావాలో అది మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తదనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంది అంతే. ఓకేనా? స్వయం నో. 9 నో. ఓకే. శిల్ప కంటిన్యూ చేయండి. యాహ్! లాస్ట్ 5 మినిట్స్ ఉంది. యాహ్! నో ప్రాబ్లమ్. తర్వాత లాస్ట్ టాపిక్ 10 యువర్ రైట్ టు బి రిచ్. ఇక్కడ కూడా మన ఆథరు రిచ్‌నెస్ గురించే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. కానీ మనం ఇది ప్రతి ఒక్క దానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్. రైట్ టు బి రిచ్ అంటే పుట్టిన ప్రతి మనిషికి ధనవంతుడు అవ్వే ఒక రైట్ ఉందన్నమాట. నేను ఇది చేయలేను, అది చేయలేను, నేను ధనవంతుడిని కాలేను, లేకపోతే నాకు కావాల్సిన నచ్చిన జాబ్ రాదు, లేకపోతే నేను ఈ బిజినెస్ చేయలేను, నాకు ఈ హ్యాపీనెస్ రాదు, లేకపోతే నేను మెడిటేషన్ చేయలేను. ఎనీథింగ్ ఏది నేను చేయలేను అనేది మనం చెప్పకూడదనమాట. అందరికీ ఏది కావాలో అది అట్రాక్ట్ చేసుకునే అధికారం, శక్తి 2 ఉన్నాయి. కాకపోతే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే డబ్బుని కానీ ఏదైనా మనం హేట్ చేయకూడదు. మన దగ్గర లేదు కదా అని వేరే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనం హేట్ చేయకూడదనమాట. మనం దేని గురించయితే చెడుగా మాట్లాడతామో అది మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. ఇంక మన దగ్గర ఉండదు. మనం దానికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వనప్పుడు, దాన్ని అబ్యూజ్ చేస్తా ఉండేటప్పుడు మన దగ్గర ఎందుకుంటది? ఉండదు. వెళ్ళిపోద్ది. సో, ఎప్పుడు మనకి కావాల్సింది అట్రాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి చెడుగా మాట్లాడకూడదు. దేన్నైతే విమర్శిస్తామో దాన్ని మనం కోల్పోతాము. అట్రాక్ట్ చేయలేము. ఇందులో జోసెఫ్ ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అదేంటంటే ఒకతనికి డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉంది. కానీ చదవటానికి తన దగ్గర ఖర్చు పెట్టుకునేదానికి డబ్బులు లేవనమాట. సో, ఆ డబ్బుల కోసం ఆయన ఏం చేస్తారంటే ఒక హాస్పిటల్‌లో ఆఫీస్ బాయ్ లాగా చేరతారు. అయితే ఎప్పుడో జోసెఫ్ మర్ఫీ అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఈ మైండ్ యొక్క పవర్ గురించి చెప్పున్నారు. సో, అది అతనికి గుర్తొచ్చి ట్రై చేద్దాం అనుకున్నారు. ఏం చేశారంటే ప్రతిరోజు పడుకునే ముందు పెద్ద పెద్ద అక్షరాలతో అతని పేరు రాసి ఉన్న మెడికల్ డిప్లొమా సర్టిఫికేట్‌ని ఊహించుకొని, దాన్ని నిద్రపోయే ముందు ప్రతిరోజు అలా ఊహతోనే పడుకునేవాడనమాట. అలా 4 మంత్స్ చేశాడంట. 4 మంత్స్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఏమైందంటే అతనికున్న ఇంట్రెస్ట్ అంటే ఆ డాక్టర్ అవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్ చూసి అతను నేను డాక్టర్ అవ్వాలి అని అఫర్మేషన్స్ చేయలేదు. అయిపోయి అతనికి హ్యాండ్ ఓవర్ అయిన సర్టిఫికేట్‌ని ఊహించుకున్నాడు. అంటే హి బిలీవ్డ్ ఫర్ 4 మంత్స్ థట్ హి ఆల్రెడీ బికేమ్ ఎ డాక్టర్. సో, ఈ సైడ్‌లో మన యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఆ శ్రద్ధను గమనించిన ఒక డాక్టర్ అతని దగ్గరికెళ్ళి నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేయాలనుందా అని అడిగాడంట. అడిగినప్పుడు అతను సరే ఓకే అని చెప్పడంతో అతనే పర్సనల్‌గా ఇతన్ని ట్రైనింగ్‌కి పంపించి, అతనికి కావాల్సిన డబ్బులంతా కట్టి, ట్రైనింగ్ చేపిచ్చి, చదివిపిచ్చి, ఇంత చేసి డాక్టర్ చేశాడు. అతను ఇప్పుడు మన కెనడాలోనే ఉన్నాడంట డాక్టర్‌గా. సో, అలా అతను కోరుకున్నది సాధించుకున్నాడు. ఎలాగంటే విజువలైజింగ్. ఎవ్రీడే నిద్రపోయేటప్పుడు సర్టిఫికేట్ మీద విజువలైజ్ చేసుకోవడం వల్ల ఏమైంది? ఆ కోరిక ఏదైతే ఉందో అది ఒక నమ్మకంలాగా మారిపోయింది. ఆ నమ్మకం ఏం చేసిందంటే అతని చదువుకి కావాల్సిన వాటిని అట్రాక్ట్ చేసింది. సో, మన కాన్షియస్ మైండ్ చేసే ఆలోచన ఒక యాక్షన్ అని మనం అనుకుంటే, సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క రెస్పాన్స్‌ని మనం రియాక్షన్ అని అనొచ్చనమాట. సో, ఇంతటితో మనం 10 టాపిక్స్ అంటే హాఫ్ ద బుక్ అయిపోయింది. ఇంకో హాఫ్ బుక్ ఉంది. నెక్స్ట్ టైమ్ చూద్దాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ. బ్యూటిఫుల్ శిల్ప. థాంక్ యూ సో మచ్. చాలా థాంక్ యూ సాయం. నువ్వు అడగకపోతే నేను చేయను ఈ సెషన్. నిన్ను చూసే చేశాను నేను. ఇంత నమ్మి అడుగుతుంది అని చాలా ప్రిపేర్ అయ్యి చేశాను. నీకే థాంక్ యూ. యాహ్! బ్యూటిఫుల్. అంటే అంతా ఈ బుక్స్ అన్నీ కూడా పవర్ ప్యాక్డ్. మనలో ఉన్న శక్తి ఎంత అనంతమైనది అని తెలుసుకోవటానికి ఒక్కొక్క బుక్‌లో జెమ్స్ అన్నమాట ఇయన్నీ. వి హావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ అంతే. ఇంకా పూర్తి నమ్మకంతో ఆ నమ్మక వ్యవస్థ ఎంత ఇంపార్టెంట్ మనకి. దానిలో నుంచి మనం బయటపడగలిగితే పాజిటివ్‌గా ఉంటే ఎంత మన లైఫ్‌ని టర్న్ చేసుకునే శక్తి మనకుంది అనేది ప్రతి బుక్‌లోనూ మన ముందుకు వస్తనే అదే. వి హావ్ టు జస్ట్ స్టార్ట్
మనకు కూడా జరుగుతాయను. కానీ రియలైజ్ చెయ్యం. ఇప్పుడు నేనొక సాంగ్ ఎగ్జాంపుల్ చెప్పాను గదా! అసలు ఎంత నమ్మరు. ఆ పాట కోసం అది పెట్టుకొని మెడిటేట్ చేసేదాన్ని ఫస్ట్‌లో. గుర్తురాదే ఎంతసేపటికి వెతికి రాలేదు. సరే ఇది చదువుతున్నాను అప్పుడే. ఓకే. అప్లై చేద్దాము. కరెక్ట్ 2 డేస్‌లో నాకు అంటే ముందు రోజు నైట్ పడుకొని చేశాను. నెక్స్ట్ డే మొత్తం రాలేదు. ఆ నెక్స్ట్ డే కుక్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ వైబ్రేషన్ వస్తుంది లోపల నుంచి మ్యూజిక్. ఓకే. ఒక కీవర్డ్స్ గుర్తొచ్చాయి. సెర్చ్ చేస్తే పాటొచ్చింది. సో, ఇవన్నీ అప్లై చేసుకోవాలి మనం. చేసుకున్నప్పుడు అసలు నిజంగా హెల్త్, వెల్త్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఎక్కువ మనీ గురించి కవర్ చేస్తారు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో. కానీ మొత్తము ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ 10 టాపిక్స్ వచ్చేసి మొత్తము మన ఫియర్ గురించి, నిద్రలో మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ట్యూన్ చేయాలి అనేది ఉంది. అది మళ్ళీ ఇంకొక రోజు ష్యూర్. కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వెన్స్‌డే పెట్టుకుందాం. ఇంత కుదించినా గూడా ఆల్‌మోస్ట్ 1 అవర్ పైన పడిపోయింది. రావాలి అంత సబ్జెక్ట్ రావాలి. కుదించాల్సిన పని లేదు. వి నీడ్ టు అండర్‌స్టాండ్ కంప్లీట్‌లీ త్రూ అండ్ త్రూ. యాహ్! యాహ్! ఎవరన్నా ఒక 2 మినిట్స్ మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి అండ్ వి కెన్ స్టార్ట్ మెడిటేషన్. క్విక్‌గా. చాలా బాగా చెప్పారు శిల్ప. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సెషన్‌లో అసలు. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ. చేస్తాను తప్పకుండా. ఒక్కటి చిన్నదేంటంటే అవును అసలు పిల్లల ఆర్థోడాంటిక్స్ అపాయింట్మెంట్ గుర్తొచ్చిందనమాట నాకు. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఫ్రంట్ డెస్క్ దగ్గర ఒకటి పెట్టుకున్నారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు రాసుకున్నారనమాట. నేను పెద్దగయిన తర్వాత హై స్కూల్‌కెళ్ళిన తర్వాత కాలేజ్‌కెళ్తాను. నేను డెంటిస్ట్ అవుతాను అని అప్పుడు ఆయన రాసుకున్నారు స్టోరీ. ఆల్ అబౌట్ మీ అని చెప్పేసి. అది ఇప్పుడు అక్కడ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారనమాట. ఆయన నిజంగానే ఆర్థోడాంటిస్ట్ అయ్యారు. అది చూసి నాకు అమేజింగ్ అనిపించింది. అబ్బా! ఎప్పుడో థర్డ్ గ్రేడ్‌లో రాసుకొని పెట్టుకున్నారాయన. అది నిజంగానే అయిపోయి ఆ పేపర్‌ని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారనమాట. మీరిప్పుడు చెప్తుంటే సబ్జెక్ట్ అంతా అది గుర్తొచ్చింది నాకు. మీరిప్పుడు చెప్పినప్పుడు మా వాడి ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మా పెద్ద బాబు చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచి ఫుట్‌బాల్ ప్లేయరు అనేవాడు. మేము ఏ రోజు అది మన ఇండియన్ గేమ్ కాదు అని చాలా గట్టిగా అసలు మేము ఒప్పుకుంటామా అని అనుకోలేదు. బట్ ఇప్పుడు వాడు ఆడుతున్నాడు. వర్సిటీ టీమ్‌లో వావ్! ఉన్నాడు. సో, అంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశాడు. వాడికి ఒకసారి ఒళ్ళు కాలిపోయింది. ఒకసారి పడిపోయాడు. ఒకసారి అనుకు తెలుసు వాడి హిస్టరీ అంతా. చెయ్యి ఫ్రాక్చరు, కాలు ఫ్రాక్చరు. ఏ రోజు వాడు మేము ఎంత డిసప్పాయింట్ చేసాము. నేనైతే అప్లికేషన్స్ ఫిలప్ చేయడం కూడా మానేశాను. డేట్ అయిపోతే ఇంక నా జోలికి రాడు అనేసి. వాళ్ళ టీచర్ కాల్ చేసేవాళ్ళనమాట. అంటే వాడికి అంత స్ట్రాంగ్ ఉంది మైండ్‌లో. నేనిది కావాలి అనేది అయ్యాడు. అంటే వాడికి ఏది కావాలనుకున్నాడో అది సూపర్ ప్లేయర్ అని నేను చెప్పను. బట్ హి వాంట్స్ ద టీమ్ వచ్చింది. సో, మీరిప్పుడు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. యాహ్! హి ఈస్ ఎ యాహ్! నేషనల్ శిల్ప ప్లేయర్ యెస్. కదా శిల్ప. సూపర్ ప్లేయరే. యాహ్! సూపర్. అదే వాడు ఎన్ని సార్లు పడ్డాడు మీకు తెలుసు కదా! అసలు పడి మేము డిస్కరేజ్ చేసి వాడిని ఆపేసి ఇంత చేసినా ఎప్పుడు వాడికి అదే ఉండేది. యాహ్! ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారా? వి కెన్ ఎండ్ ద సెషన్. వండర్‌ఫుల్ శిల్ప. థాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్స్ అను. థ్యాంక్ థాంక్ యూ. యూ. సారీ నేను కొంచెం లేట్‌గా కనెక్ట్ అయ్యాను. ఫైన్. థాంక్ యూ ఫర్ జాయినింగ్. యాహ్! ఇంకా ఐయామ్ గోయింగ్ టు స్టాప్ ద రికార్డింగ్ హియర్.